అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆనందపడాలో, ఆ పనులు నిర్లక్ష్యంగా చేస్తున్నారని బాధపడాలో అర్థం కాని స్థితి. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన వెలుగోడు పట్టణంలో త్రాగునీటి కొరకు కొత్త పైపు లైన్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. అయితే ఈ పైపు లైన్లు వేస్తున్న వారు గోతులు తవ్వి వాటిని సరిగా పూడ్చకపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆత్మకూరు నంద్యాల ప్రధాన రహదారిపై కూడా పైపు లైన్ల గుంతలు సరిగా పూడ్చలేదు. దీనితో ప్రమాదాలు జరుగుతున్నాయి. గత మంగళవారం ఏరాసు అయ్యప్పరెడ్డి కాలనీ సమీపంలో బైకుపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు గోతిలో పడిపోయారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పినప్పటికీ తీవ్రమైన గాయాలతో వాళ్ళు బయటపడ్డారు. పైపు లైన్ల పనులు చేస్తున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల, ఇలా గోతులు అసంపూర్తిగా పూడ్చడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాంట్రాక్టర్ బాధ్యతారాహిత్యం సరే, పనులను పర్యవేక్షించాల్సిన ఇంజనీర్లు కూడా పట్టించుకోకపోవడం శోచనీయం. ఇప్పటికైనా అధికారులు ఈ గోతులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల కొరకు అద్భుతమైన స్కీములు ప్రవేశపెట్టినప్పటికీ అధికారుల అలసత్వంతో, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో అవి నిర్వీర్యమైపోతున్నాయి.